నిజానికి ఆర్టీసీ కార్మికుడి హత్య అది ఆత్మహత్య కాదు, నిజానికి ప్రభుత్వం చేసిన హత్య. వాళ్ళ కోరికలు చాలా న్యాయమైనవి. వాళ్ళు రాజ్యాంగబద్ధంగానే సమ్మె నోటీసు ఇచ్చి చాలాసార్లు కూడా సంప్రదింపులు జరిపి దాని తర్వాతనే వాళ్ళు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిండ్రు. ఎక్కడ కూడా బస్సులను దగ్ధం చేయడం కానీ, వాళ్ళ ఉన్నతాధికారులను కొట్టడం కానీ, యాజమాన్యాలను ఇబ్బంది పెట్టడం కానీ అవన్నీ చేయలేదు. అంతా కూడా పద్ధతి ప్రకారమే చేసుకుంటూ వస్తున్నారు. కానీ దానికి కూడా నిన్న తాండూరు పోలీసు వాళ్ళు ఇచ్చిన నోటీసు చూస్తే చాలా భయానకంగా ఉంది. ఆ నోటీస్ ఏం చెప్తుందంటే, తాండూరు పట్టణ పరిధిలో గల టెంట్ హబ్ షాప్ ఓనర్లు, ఫంక్షన్ హాల్ ఓనర్లు, కమ్యూనిటీ కన్వెన్షన్ హాల్ ఓనర్లు మరియు అసోసియేషన్కి సంబంధించిన వ్యక్తులందరికీ తెలియజేయమనగా, ప్రస్తుతం ఆర్టీసీ కార్మికుల సమ్మె నడుస్తున్నది. ఇట్టి సమ్మె పూర్తిగా చట్ట విరుద్ధమైనది మరియు గవర్నమెంట్కి వ్యతిరేకమైనది. చూడండి వీళ్ళ పదజాలం. ఇట్టి సమ్మె పూర్తిగా చట్ట విరుద్ధమైనది మరియు గవర్నమెంట్కి వ్యతిరేకమైనది. ఇట్టి సమ్మెకు ఎలాంటి పర్మిషన్ లేదు. కావున పైన తెలిపిన వ్యక్తులందరూ ఇట్టి సమ్మెకు మీ యొక్క సామాన్లు కానీ టెంట్లు కానీ ఇచ్చి అట్టి సమ్మెకు మద్దతు పలికినచో అటు వారిపైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇంకా 2 రోజులు అయితే ఏం చెప్తారంటే, ఈ సమ్మెకు సంబంధించిన ఏ న్యూస్ ఏ జర్నలిస్ట్ రాసినా కూడా ఆయన మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పే ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉన్నారు. సరే, ఇక ఒకవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె అయితే, మరోవైపు నిజంగా ఈరోజు తెలంగాణ ప్రజలకి ఈ విషయం చెప్పాలంటే నాకే భయం వేస్తున్నది, నిజంగా ఆందోళన కలుగుతున్నది. రాబోయే 2 సంవత్సరాలు తెలంగాణ ప్రజల భవిష్యత్తు రక్షణ ఈ రేవంత్ రెడ్డి గారి పాలనలో ఎట్లుంటుందో అన్న ఆందోళనతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతున్నది. నిజంగా భయానకమైన విషయాలు కొన్ని జరుగుతూ ఉన్నాయి, అవి మీకు చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తున్నది, ఈ 2023లో రేవంత్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి శాఖ తీసుకోవడం మాత్రమే కాకుండా, ఆయన మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మాత్రమే తీసుకోకుండా, ఈ ఆంధ్రప్రదేశ్ గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హోంశాఖ కూడా తన దగ్గరే పెట్టుకున్నారు. ప్రజలు మామూలుగా జరిగిపోయే వారం అనుకున్నారు ఆ రోజు. అదేవిధంగా తన అనుచరుడైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి రెవెన్యూ శాఖ ఇవ్వడమే కాకుండా వారి చేతిలో సమాచార పౌర సంబంధాల శాఖ కూడా పెట్టారు. ఇది మామూలు విషయం అనుకున్నారు అందరు. కానీ ఇక్కడే తెలంగాణ ప్రజలు పప్పులో కాలేసారు. దాని పర్యవసానం ఇవాళ అత్యంత భయానకంగా ఉన్నది. అది కనిపించడం లేదు, కానీ అత్యంత భయానకంగా ఉన్నది. బద్దలు కావడానికి రెడీగా ఉన్న అగ్నిపర్వతం లాగా ఉన్నది తెలంగాణ పరిస్థితి.